జ్ఞానేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. జ్ఞాన వాసిష్టం పార్ట్ 1, పార్ట్ 2 ఈ రెండు మీరు చూడండి. జ్ఞాన వాసిష్టం పార్ట్ 1. బ్రహ్మ విద్యరేణులైన మహర్షులు, అందు వశిష్ఠులు, విశ్వామిత్రులు కూడా ఉన్నారు. ఋషులు, బ్రహ్మవేత్తలు, సిద్ధులు, చిన్నప్పటి గురువులు, పండితులు, సామంతులు, రాజోద్యోగులు మొదలగు వారితో అలంకరించబడిన దశరథ మహారాజు సభకు సోదర సమేతుడై 16 సంవత్సరాల వయస్సుతో పూర్ణచంద్ర తేజస్సుచే ప్రకాశిస్తున్న రాముడు సభలో ప్రవేశించాడు. మొదట రాజసింహాసనము సమీపించి తండ్రి పాదాలు స్పృశించాడు. అందరినీ వినయంగా నమస్కరించాడు. సభా మధ్యలో ఒక ప్రదేశమునందు నేల మీద కూర్చున్నాడు. దశరథుడు యువరాజు ఆసనంపై కూర్చోమని సూచించినప్పటికీ కూర్చొనలేదు. రాఘవుడు తన వైరాగ్య వర్ణన చేశాడు. నేనెవరు, ఈ ప్రపంచమేమిటి, జనన మరణాలేమిటి, ఈ జగత్తును బాహ్య దృష్టితో తృణప్రాయంగాను అంతర్దృష్టికి ఆత్మవలే చూడగలిగేదలా, ఇలా చాలా విషయాలు అతను వైరాగ్య వర్ణన చేశారు. సభలో అందరూ శ్రీరాముడు తత్వ విచారణచే పూర్ణత్వము అనుభవించుటకు సర్వవిధములా తగినవాడే ఉన్నాడు అని సభలో అందరూ అనుకున్నారు. వాళ్ళలో వాళ్ళు శ్రీరామచంద్రుని వివేక వైరాగ్య పూరితమైన వాక్యాలు సభలోని వారందరి హృదయాలను పులకింపజేశాయి. విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి శ్రీ వ్యాస మహర్షి కుమారుడైన శుకుడు విషయంలో ఇటువంటిదే ఒకానొక సంఘటన జరిగింది. శుకుడు నీ వలనే జన్మతః మహాప్రాజ్ఞుడు, అతడికి కూడా ఇటువంటిదే ఒకానొక సంఘటన జరిగింది. అతడు కూడా నీ వలనే తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నప్పటికీ జనక మహారాజుచే బోధింపబడిన తరువాతనే ఆత్మయందు విశ్రమించారు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు ఆ మహాసభలో. రెండో పార్ట్ కూడా మీరు చూడండి. ప్లీజ్ కంటిన్యూ దిస్.